హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అన్నమాట. గుడ్ మార్నింగ్ చెప్తుంది అప్పుడే అన్నం తింటుంది అనుకోకండి. ఇదైతే నిన్నటి వీడియో అన్నమాట. సండే కదా, స్పెషల్ అయితే ఎగ్ కర్రీనే చేశాను. ఎవ్రీ సండే ఖచ్చితంగా చికెన్ అయితే చేస్తా, కానీ ఈ సండే ఎందుకో తెలీదు ఎగ్ కర్రీనే తినాలనిపించింది. అందుకనేసి ఎగ్ కర్రీ అయితే చేశాను. సండే స్పెషల్ మీరేం చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఎగ్ కర్రీ చేస్తుంటే కూడా అడగలేదు. ఎవ్రీ సండే ఖచ్చితంగా వాడి కోసమైనా మేము చికెన్ తీసుకొస్తాము. కానీ నేను ఎగ్ కర్రీ చేస్తున్న నాన్న అంటే కూడా ఓకే మమ్మీ అని అన్నాడు. ఇంకా నాకేమో చాలా రోజులు అవుతుంది కదా ఎగ్స్ తినక అనేసి ఎగ్ అయితే తీసుకొచ్చి కర్రీ అయితే చేస్తున్నా. టమాటా ఆనియన్స్ని ఎంత చిన్నగా కట్ చేసి ఉడికించినా కానీ టమాటాస్ అయితే అలాగే ఉంటున్నాయి. మేబీ అవి హైబ్రిడ్ టమాటాస్ కాబట్టి ఉడకట్లేదు అనేసి ఈసారి అయితే టమాటా ఆనియన్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఎగ్ కర్రీ అయితే చేశాను. గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. ఇలా ఎగ్ కర్రీని అయితే చపాతీ కానీ రోటీలోకి కానీ ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే, రైస్లోకి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే చికెన్ చేసినప్పుడు కానీ ఎగ్ కర్రీ చేసినప్పుడు కానీ ఎవరెస్ట్ చికెన్ మసాలాని అయితే యూజ్ చేస్తే నాకైతే ఇష్టం. అది కొంచెం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్